వేడి వేడి నెయ్యిలో పచ్చడి వేస్తుంటే ఈ రెసిపీ అంతా లాస్ట్ వరకు చూడండి తప్పకుండా. చాలా చాలా బాగుంటుంది మన టీటీడీ కొబ్బరి పచ్చడి. ఏంటి సుమ్నా డోలు కొడుతున్నావా? ఏం చేస్తున్నావు? బాగుందా లేదని చెక్ చేస్తున్నావా? చేసే పని ఏం లేదని. అవుతుందా? కాదు కదండి, ఇవాళ ప్రత్యేకమైన వంట. అబ్బో, ఏమో అంత ప్రత్యేకత? టీటీడీలో మన తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో పెట్టేటువంటి కొబ్బరి పచ్చడి. ఓహో, చాలా బాగుంటుంది. ఎస్, సో అది మాత్రం పచ్చి కొబ్బరితోనే చేసుకుంటారు. సేమ్ మీరు అక్కడ తిన్న ఫీలింగే వస్తుంది. ప్రతి ఒక్కటి మెజర్మెంట్స్ పక్కా ఫాలో అవ్వండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది ప్రొసీజర్ అంతా. ఓకేనా? సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా 200 grams ఆఫ్ కోకోనట్ తీసుకున్నా. అంటే 2 చిప్పలు కొబ్బరి అయింది. ఆయిల్ వేసుకొని ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకొని మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, మనము కొద్దిగా ఆయిల్ వేసి కొబ్బరి వేయించడం కాదు, ఇలా ఆయిల్ తేలాలన్నమాట. అప్పుడే మనకు కొబ్బరి అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది. ఎక్కడ తేలుతుంది? కొబ్బరి తేలుతుంది లేదు, నార్మల్ ఆయిల్ కంటే ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేసా. ఈ మాత్రం వేస్తే తరిగొండ వెంబమాంబనే వచ్చి కొడతారు. స్లోగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారుతున్నాయి అన్నమాట. జనరల్లీ ఈ పచ్చి కొబ్బరి చాలా మంది వేయించరు, బట్ ఈ పచ్చడికి స్పెసిఫిక్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో మాత్రం వేయించాలి. సో మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కలర్ లోకి వచ్చేసాయి అన్నమాట. చూడండి, ఆయిల్లో ఉన్నవన్నీ మనం పక్కన ప్లేట్లోకి తీసి ఆరబెట్టుకోవాలి. కొబ్బరి వేయించుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఎగ్జాక్ట్ 200 grams కి ఇంత కప్పు నేను పచ్చి శనగపప్పు వేస్తున్నా. ఇది కూడా ఇదే ఆయిల్లో వేసి మనం దోరగా వేయించుకోవాలి. సేమ్ అదే కప్పుతో మనము మినప్పప్పు కూడా, పొట్టు మినప్పప్పు కాకుండా మనము నార్మల్ మినప్పప్పు తీసుకోవాలి సేమ్ కప్పుతో. సో శనగబాళ్ళు ఒక రౌండ్ అలా దోరగా వేగిన తర్వాత మనం మినప్పప్పు వేసుకోవాలి. సో ఇలా ఈ మాత్రం వేగిన తర్వాత మనం ఇవి కూడా వేసేసేయాలి. వేసి 2 మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బాగా సువాసన గుబాలిచ్చేంత మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఈ రంగు వచ్చినప్పుడు మనము వట్టి మిరపకాయలు కూడా వేసుకోవాలి. నేను కొంచెం కారంగానే ప్రిఫర్ చేస్తా, అందుకని కొద్దిగా వట్టి మిరపకాయలు ఎక్కువ వేసుకున్నా. వట్టి మిరపకాయలు కూడా బాగా ఏగి ఉబ్బాలి, అప్పుడే మనకు రుచి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఇన్ కేస్ కారం తక్కువ తినేలా ఉంటే బ్యాడిగే మిరపకాయలు యూజ్ చేసుకోండి. కలర్కి కలరు వస్తుంది, మీకు కారం కూడా తక్కువ ఉంటుంది. నేను ఎందుకు వట్టిమిరపకాయలు ఎక్కువ వేసాను అంటే ఇది 5 నుంచి 7 రోజుల పాటు బాగా నిలువ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత పచ్చడి కారం బాగా దిగిపోతుంది, అందుకనే నేను ఇన్ని వట్టిమిరపకాయలు యూజ్ చేశాను. ఇన్ కేస్ మీరు అప్పుడప్పుడే తిని ఖాళీ, యాక్చువల్లీ చెప్తున్నా 5-7 days అని చెప్పానే కానీ దీని టేస్ట్ చూస్తే 2 days లో ఖాళీ చేసి పడేస్తారు. సో చూసారా, మిరపకాయలు కూడా బాగా ఉబ్బి వచ్చి రంగు మారాయి. తర్వాత ఇవి నల్లబడకూడదు, బాగా గుర్తుంచుకోండి. నల్లబడితే మనకు రుచి మారిపోతాయి, ఇలా ఉబ్బాలి మాత్రమే. సో ఇప్పుడు మనకు బేడలు కూడా బాగా వేగిపోయాయి. దీన్ని చల్లారిచ్చిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అన్నీ మంచి రంగుతో వేయించుకున్నాక ఫస్ట్ మనం వట్టిమిరపకాయలు మిక్సీకి వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఈ మాత్రం అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గింజలు కూడా మిక్సీ పెట్టుకోవాలి. మా సిఐడి ఆఫీసర్ ఎంతవరకు చేశాను అని చెక్ చేయడానికి వచ్చారనమాట. సో మీ ఇంట్లో కూడా అంతేనా అండి? అంతే కదా.
అంతేగా అంతేగా. సో ఇలా చూడండి, దగ్గర రండి. ఇలా అయిన తర్వాత వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా అన్నీ వేసేసుకోవాలి. తర్వాత మీరు ఈ పచ్చడి చేయడానికంటే ముందే ఒక్క మెయిన్ స్టెప్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఇదంతా చేసుకో. అదేంటంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వాష్ చేసి నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టిన చింతపండు వాటర్ అంతా తీసేసి దీంట్లోకి డైరెక్ట్గా వేసేసుకోవడమే. గుర్తుంచుకోండి, ఈ పచ్చడికి ఎక్కడ మనం వాటర్ అనేది యూజ్ చేయం. సో క్వాంటిటీ సరిపోలేదని పెద్ద మిక్సీ గిన్నెకి వేసుకున్నాను అనమాట నేను. వావ్, కొద్దిగా గట్టిగానే అవుతుంది. మీరు ఇంకొంచెం ఆయిల్లో కొంచెం ఉండంగానే తీస్తే ఇంకొంచెం ఆయిల్ కూడా వేస్తే ఇంకొంచెం మెత్తగానే వస్తుంది. సో ఆయిల్ ఇంపార్టెంట్. ఈ మాత్రం మిక్సీ పట్టుకున్నా నేను. దీనికి ఇప్పుడు పోపు వేసుకోవాలి. సింపుల్ పోపు, ఎక్కువ అవసరం లేదనమాట. జస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర అలా బాగా చిటపట అనాలి. తర్వాత మై ఫేవరెట్ ఇంగువ. ఇంగువ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి, వాసన చాలా బాగా వస్తుంది. ఇంకా తర్వాత ఇదైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం ఈ పచ్చడి అంతా వేసి కలుపుకోవాలి. పోపు అంతా బాగా పచ్చడికి పట్టుకునేలా మనం దీన్ని కలుపుకోవాలి. దీనికి మనము స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. సో కలర్ చూస్తుంటేనే ఆహా ఎంత అద్భుతంగా ఉందో. వేడి వేడి అన్నం పైన నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అద్భుత అంటారు. అది కూడా ఎందుకు, తింటే ఏముంది చూపిస్తాను అది ఎలా కలపాలని కూడా. వావ్, ఈ జన్మమే రుచి చూడటానికి దొరికేరా. సో అత్తగారికి టేస్ట్ రుచి చూసి చెప్పండి అత్త ఎలా ఉందో. చెప్తాను. మా అమ్మ మీటింగ్ కూడా అటెండ్ అవుతుంది బాబు. సూపర్, బాగుంది, చాలా బాగుందంట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.